ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది. అటు పక్కకి వెళ్తేనేమో అదేమో బైక్ పార్కింగ్ ఏరియా. ఇలాగే మనం కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే ఇటు కిందకి వెళ్తే ఇది మనకి వచ్చేసరికి రిజర్వేషన్ కౌంటర్. ఇది ఒక పక్కన బుకింగ్ ఆఫీస్ ఉంటుంది, రిజర్వేషన్ కౌంటర్ ఉంది. మీకు ఏమైనా విచారణ కావాల్సి వస్తే, ఏదైనా ఎంక్వైరీ కావాల్సి వస్తే కింద కౌంటర్స్ అన్నీ అక్కడే ఉంటాయండి, పక్క పక్కనే. మీరు కింద దిగంగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు అది రిజర్వేషన్ కౌంటర్. స్ట్రైట్గా వెళ్తేనేమో ఎంక్వైరీ ఆఫీస్. మీకు ఈ 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఆంధ్ర హాస్పిటల్, పోలీసు అన్ని సేవలు అన్నీ 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంటాయండి. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే అక్కడ దగ్గరలో మీరు స్టేషన్ బయటికి వెళ్ళవసరం లేదు. 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఆంధ్ర హాస్పిటల్ ఉంది. మీరు అన్ని ఎమర్జెన్సీ అయితే చూపించుకోవచ్చు. మీ 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఏసీ రిలాక్స్ కూర్చోవచ్చు. లోపల రిలాక్స్ అవడానికి అన్ని రూమ్స్ ఉన్నాయి. 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంటాయండి. ఒక్కచోటే మీరు అమౌంట్ కట్టి లోపల వెయిటింగ్ హాల్ ఉంటుంది. మిగిలిన అన్ని చోట్ల మట్టికి మొత్తం అంతా ఫ్రీనే వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. మీరు బాగానే ఎంజాయ్ చేయొచ్చు లోపల స్టేషన్లో. అదే టికెట్ ఉంటేనే, టికెట్ లేకపోతే మట్టుకి దొరికితే మటుకు ఫైన్ కట్టేస్తారు. అది ఇప్పుడు వచ్చింది ట్రైన్ అలా వెళ్ళిపోతుంది. సాంద్రగచ్చి మంగళూరు వెళ్తుంది. అది ఫ్రీ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, పెయిడ్ వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో భీమవరం వెళ్ళే మెమో ట్రైన్ ఉంది. మీకు అక్కడి నుంచి కనబడుతుంది గాంధీ హిల్ పైన స్తూపం అండి. ఇది రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అది ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వచ్చేసరికి భీమవరం మెమో ట్రైన్ ఉంది. ఇది వచ్చేసరికి వెయిటింగ్ హాల్ అండి. ఇది ఫ్రీనేనండి. ఇది
ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్లో ఎక్కడికి వెళ్ళినా సరే బుకింగ్ ఆఫీస్ ఉంటుంది, మనకి టికెట్ వెండింగ్ మిషన్ ఉంటాయి. ఒకప్పుడు ఒకే చోట తీసుకోవాలి ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ పెడితే ఇక్కడ కౌంటర్లు ఓపెన్ చేశారు. ప్రయాణికులందరూ చాలా ఫ్రీగా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు. ఇది ఒక పైన వెయిటింగ్ హాల్ అండి. కింద వచ్చేసరికి వాష్రూమ్స్ ఉంటాయి. ఈ వాష్రూమ్ మనం పే చేసుకోవాలి. పైన మన వెయిటింగ్ హాల్ ఎటువంటి పే కూడా చేయవసరం లేదు. ఇది ఒక వెయిటింగ్ హాల్ అండి. ఇది చాలా పెద్ద వెయిటింగ్ హాల్. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. దీనికి ఎటువంటి కూడా మనం మనీ పే చేయవసరం లేదు. ఈ ఫ్రంట్ కనబడేసరికి ఇది లిఫ్ట్ అండి. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి పైకి బ్రిడ్జి మీదకి వెళ్తాయి, ప్లాట్ఫామ్స్ మీద వెళ్తాయి. నడవలేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ముసలమ్మలకి వాళ్ళకి ఇది లిఫ్ట్ అండి. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కోరమండల్ ఎక్స్ప్రెస్ వస్తుంది. చూసారా జనరల్ బోగి ఎంతమంది ఉన్నారు లోపల? అసలు ఊపిరి కూడా ఆడతలేదు జనాలకి. చచ్చిపోతామండి బాబు. కాకపోతే రైల్వే స్టేషన్లో కొంచెం జనరల్ బోగీలు అనేది తక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం మనం ప్రిపేర్డ్గా రిజర్వేషన్ చేసుకుని వెళ్తే చాలా బెటర్. ఇది వ్యాప్సమ లోకోమోటివ్. ఇది కోరమండల్ ఎన్టీఆర్ సెంటర్ వెళ్తుంది. చూసారు అట్లా పారేశారు. కనీసం మనుషులకి బాధ్యత అంటుకోలేదు. పక్కన డస్ట్బిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాన్ని ఎవరు యూజ్ చేయకుండా అందరూ అక్కడ కింద పారేస్తున్నారు బాధ్యత లేకుండా. మన స్టేషన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. రెస్పాన్సిబుల్ ఇండియన్ పర్సన్గా మన బాధ్యత అది. పార్సల్ ఆఫీస్ వైపు నుంచి పక్కన ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అండి. ఇది గంటకు వచ్చి మనకు 12 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దీని పక్కనే ఇటు స్ట్రైట్గా వెళ్తే పార్సల్ ఆఫీస్ ఉంటుంది. అక్కడి నుంచి మనం లగేజ్ ఏమన్నా ట్రైన్లో వేయాలన్నా, బైక్ ఇచ్చేయాలన్నా మనం అక్కడి నుంచి మనం పే చేసుకొని మనం చేసుకోవాలి. అక్కడ ఏదైనా పార్కింగ్ చేస్తాం బట్టి దానికి అక్కడ 500 రూపాయలు ఫైన్ వేస్తారండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.
మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ కీ స్మైల్, బాయ్ బాయ్.